నమస్తే అండి. ఈరోజు నేను చెప్పబోయే కథ ఆత్మానుబంధాలు. రచన జాస్తి రామాదేవి గారు. తోడికోడళ్లలో ఎంతో అన్యోన్యంగా ఉండేవారిని చూస్తాం. అలాగే అత్త తనకన్నా తోడికోడల్ని బాగా చూసుకుంటుందని ఆడిపోసుకునేవారిని కూడా చూస్తాం. అలాగే అత్త బాగున్న తోడికోడలి చేతిలో దమయంతి తన జీవితంలో ఏం కోల్పోయింది అనేది ఈ కథలో విందామండి. కథ చాలా బాగుందండి. స్కిప్ చేయకుండా వినండి, మీకు చక్కగా అర్థమవుతుంది. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? వారం రోజులు ఆలోచిస్తోంది అన్నపూర్ణమ్మ. తనకొచ్చిన ఆలోచన అమలు పరచమని ఇద్దరు కొడుకులతో సంప్రదించింది. కాని వాళ్ళు పడనిచ్చేలా లేరు. ఎప్పట్లాగే జరిపించేద్దాం, ఇదంతా చాదస్తం అంటూ చిన్న కొడుకు రవిచంద్ర తను చెప్పిందాన్ని కొట్టిపారేశాడు. ఈ ఒక్కసారి తన మాట వినమని బ్రతిమలాడుతోంది అన్నపూర్ణమ్మ. తల్లి అడిగింది పెద్ద కోరికేం కాదు, తీర్చగలిగేదే. కాని దానికోసం బోలెడంత సమయం, డబ్బు వృధా అవుతాయి అని వాళ్ళ అభిప్రాయం. అంత దూరం ఏం వెళ్ళగలం? వెళ్ళినా అక్కడ మన కోసం స్వాగతం పలికేవాళ్ళు ఎవరున్నారుట? వయసు మీద పడుతున్న కొద్దీ మీ అమ్మకి చాదస్తం ఎక్కువవుతోంది. తిని కూర్చుంటుంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి మరి అంటూ కోడళ్ళు ఆమెకి వినిపించేలాగా భర్తలకి స్టేట్మెంట్ ఇచ్చేశారు. అన్నపూర్ణమ్మ మదనపడిపోతోంది. తన కోరిక తీరదా అన్న దిగులు ఎక్కువైపోయింది. ఆవిడ వయస్సు తక్కువేమీ కాదు, 85 ఏళ్ళు. వచ్చే ఏటికి ఉంటుందో లేదో తెలియదు. ఎవరూ తోడులేనిదే కదలలేని వృద్ధాప్యం. చాలా చిన్న కోరిక తనది అని ఆమె భావన. కాని కొడుకులు ఆ కోరికను మన్నించేంత ఖాళీగా లేరు. డబ్బు ఖర్చు చేయొచ్చు గాని కాలాన్ని ఖర్చు చేయటం ఇష్టం లేనివాళ్ళు, వ్యాపారాల్లో బిజీగా ఉన్నవాళ్ళు, 2 చేతులు సరిపోక ప్రయాసపడుతున్నవాళ్ళు. అన్నపూర్ణమ్మకి 2 కొడుకులు, రవిచంద్ర, రాధాకృష్ణ. వాళ్ళకి 4 పిల్లలు. ఇప్పుడిప్పుడే వాళ్ళకి పిల్లలు తయారవుతున్నారు. ఆవిడ 4 తరాన్ని చూసేసింది. పోనీ నాన్నమ్మ కోరిక వినొచ్చుగా డాడ్, రవిచంద్ర కొడుకు తండ్రిని రిక్వెస్ట్ చేశాడు. ఎందుకంటే అతనికి నాన్నమ్మ కోరికలో ఎగ్జైట్మెంట్ ఉంది. వినడానికి అది చిన్న కోరికే కాని ఎంత ప్రయాస. ముసలావిడ్ని ఇక్కడ్నుంచి అక్కడికి చేరేయడం ఎంత కష్టం. పైగా అన్నీ సమకూర్చుకోవాలంటే వారం ముందే ఇక్కడి పనులన్నీ వదులుకొని అందరం బయలుదేరాలి. అంత టైం వేస్ట్రా అని తీసి పడేశాడు రవిచంద్ర. పిల్లలందరూ నాన్నమ్మ తరపునే వాదిస్తున్నారు. తన భర్త సంవత్సరీకం తన మెడ్డినింట జరగాలని అన్నపూర్ణమ్మ ఆశపడుతోంది. ఆ ఊరిని వదిలేసి చాలా ఏళ్లు గడిచిపోయాయి. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్లు జరిగితే కొడుకుల్లో ఎవడో ఒకడు విసుక్కుంటూ వెళ్ళి వచ్చేవాడు తప్ప తల్లిని ఏనాడు తనతో రమ్మని అడిగింది లేదు. అన్నపూర్ణమ్మ వస్తానని అన్నదీ లేదు. దాదాపుగా తన భర్త రఘురామయ్య పుట్టిన ఊరు, తమ మెట్టిన ఊరు ఒకటుందని అన్నపూర్ణమ్మ మర్చిపోయి చాలా కాలమైపోయింది. ఇన్నాళ్ళకి ఎందుకో తెలియదు, ఈ ఏడాది భర్త సంవత్సరికం తన మెట్టిన ఊరిలో చేయాలని కొడుకుల్ని ప్రాధేయపడింది. ఆవిడ కోరింది ఏ కోకో ఏ పండో అయితే వెంటనే కొని తెచ్చిచ్చేవాళ్లు. కాని తల్లి కోరింది అయ్యే పని కాదనేదే వాళ్ళు విసుగంతా. మావగారు చనిపోయాక ఆస్తి పంపకాలు జరిగాయి. 2 అన్నదమ్ములు సమాన వాటాలేసుకున్నారు. రఘురామయ్య తన వాటాలు అమ్ముకున్నాడు, వ్యాపారంలో అడుగుపెట్టాడు. తమ్ముడు శ్రీనివాసరావు మాత్రం పాడి పంటలు పొలాలు అంటూ ఊళ్ళోనే ఉండిపోయాడు. ముసలి తల్లి ఆలనా పాలనా తమ్ముడే చూసుకుంటున్నాడు. కాబట్టి ఇంటిని ప్రస్తుతానికి తమ్ముడికి వదిలేశాడు రఘురామయ్య. కొన్నాళ్ల తర్వాత తల్లి కాలం చేసింది. కర్మకాండ తాలూకా ఖర్చులు తమ్ముడు పెట్టుకుంటున్నా రఘురామయ్య కించిత్ కూడా అందులో తలదూర్చలేదు. తల్లివాడికి ఏదో ఇచ్చి ఉంటుంది అని రఘురామయ్య లోపలి అభిప్రాయం. అన్నపూర్ణమ్మ ఎప్పుడు భర్తని అనుసరించేది తప్ప ఇది తప్పు ఇది ఒప్పు అని ఆలోచించేది కాదు. తల్లి లేదు కాబట్టి ఇంటిని కూడా వాటాలు వెయ్యాలన్నాడు రఘురామయ్య. శ్రీనివాసరావు ఘర్షణ పడ్డాడు. పెద్ద మనుషులు పరిష్కారంగా రఘురామయ్యకి కొంత డబ్బు ఇచ్చి ఇల్లు శ్రీనివాసరావుని ఉంచుకోమని చెప్పడంతో ఆ సమస్య అక్కడితో తెగిపోయింది. నాది అని చెప్పుకోవడానికి ఇక రఘురామయ్యకి సొంత ఊర్లో ఏం లేదని తేల్చారు. ఆనాటితో ఊరితోనే కాదు, తన తమ్ముడి కుటుంబంతో కూడా అనుబంధం లేకుండా పోయింది. అందుకు రఘురామయ్య ఏనాడూ చింతించలేదు. పిల్లలకి అన్నపూర్ణమ్మకు కూడా ఎలాంటి సెంటిమెంట్స్ లేవు. ఊళ్ళో ఉన్నంతసేపు తోడికోడళ్ళు ఎప్పుడూ సఖ్యతగా ఉన్నదీ లేదు. పిల్లి మీద ఎలక మీద పిల్లి అన్నట్లు చాడీలు వంకపెట్టి దెప్పి పొడుపు మాటలు మాట్లాడుకుంటుంటే అవన్నీ విని అత్తగారు బాధపడేది. తోడికోడళ్ళు అంటే అక్కా చెల్లెళ్ళలా ఉండాలి గాని ఇలా కీచులాడుకోవడం ఏంటర్రా?
అన్నదమ్ములెలాగూ కలిసి ఉండటం లేదు. కనీసం మీరైనా సఖ్యతగా ఉండి వాటిని సర్దుబాటు చేస్తారేమో అనుకుంటే ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లు మీరు కూడా ఇలా నన్ను ఇరకాటంలో పెట్టేయడం ఇదేనన్నా బావుందా? ఫలానా హోళ్ళ కోడళ్ళు ఇలాగా అని చెప్పుకోరా ఎవరన్నా అని బాధపడుతుండేది అత్తగారు. పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు, కూర దగ్గర నుంచి పొలం వరకు అన్ని విషయాల్లోనే తోడుకోడళ్ళు అన్నపూర్ణ దమయంతి మధ్య దీపిపొడుపులే. ఆడవాళ్ళ గొడవ పెద్దదైపోవడంతో అన్నదమ్ములమనే విషయం, కలిసి పెరిగామన్న విషయం, ఒకే తల్లి గర్భంలో ఊపిరి పోసుకొని బయటకొచ్చామనే విషయాలే మర్చిపోయి రఘురామయ్య, శ్రీనివాసరావు ఒకరి మీద మరొకరు కలబడేవాళ్లు. దానికి తోడికోడళ్ళు అగ్నికి ఆజ్యం పోసి రెచ్చగొట్టేవాళ్లు. యుద్ధంలో శత్రువుల మధ్యనన్నా ఓ రాజనీతి ఉంటుంది గాని అన్నదమ్ముల మధ్య అది కానరావడం లేదంటూ ఊళ్ళో వాళ్ళు వాళ్ళని విడదీసేవాళ్లు. తండ్రి ఉన్నా ఏం చేయలేక తూ కుక్కలారా అని ఉమ్మి లోనికి వెళ్ళిపోయేవాడు. అన్నపూర్ణ దమయంతిని, దమయంతి అన్నపూర్ణని శాపనార్థాలు పెట్టుకుని రోజంటూ ఉండేది కాదు. అలాగే పిల్లల్లో కూడా సఖ్యత ఉండేది కాదు. మాది మీది అనే ఏర్పాటువాదం పెరిగిపోయింది. ముసలాయన చనిపోగానే ఆ ఊరితోనూ అక్కడి బంధాలతోనూ అవసరం లేదంటూ సంబంధాలు తెంచుకున్నారు రఘురామయ్య, అన్నపూర్ణ. పెద్దల బాటలోనే అన్నట్టుగా వాళ్ల పిల్లలు కూడాను. ఇన్నేళ్లు గడిచిపోయిన తర్వాత తల్లి ఇప్పుడెందుకు సొంత ఊళ్ళో, అందున తమదంటూ చిన్న గుడిసె కూడా లేని చోట తండ్రి సంవత్సరీకం జరగాలని ఇంతగా ఇప్పుడు పట్టుపట్టడం ఏమిటో కొడుకులిద్దరికీ అంతుపట్టడం లేదు. చిన్నాన్న చనిపోయాడని తెలిసిన అమ్మ కదిలి వెళ్ళలేదు. తమేదో ఫార్మాలిటీ కోసం అన్నట్లుగా వెళ్ళి వచ్చేశారు. మళ్ళీ వాళ్ళని ఇప్పటి వరకు పలకరించింది లేదు. అటువైపు తొంగి చూసింది లేదు. వాళ్ళు తమని పూసుకొని తిరిగింది లేదు. ఇప్పుడు ఏముందని ఆ ఊరు వెళ్ళి ఎవరి పంచెలో ఉండి ఆ కార్యక్రమం జరిపించాలని అమ్మ ఆలోచిస్తోంది. రామకృష్ణ ఒకటే చిరుబురులాడుతున్నాడు. కొడుకులు ఇద్దరు ఎంత నచ్చచెప్పినా అన్నపూర్ణమ్మ పట్టినట్టు విడవలేదు. పైగా నిరాహార దీక్ష మొదలుపెట్టింది. ఎంతైనా కన్నతల్లి కదా, ఎప్పుడూ తమ తోడిలో లోకం అన్నట్లు కాలం గడిపింది ఆవిడ. అలాంటి ఆవిడ ఆఖరి రోజుల్లో ఇలా పస్తులతో ఉంటే చూస్తూ పట్టనట్టు ఉండటం కొడుకులుగా ధర్మం కాదు. కాబట్టి చివరికి అన్నదమ్ములిద్దరూ దిగివచ్చారు. అమ్మ కోరిక ప్రకారం సీతారామపురం వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. భార్య మాలతితో రామకృష్ణ ఆ విషయమే చెప్పాడు. కాసేపు చిరుబురులాడింది మాలతి. చివరకు మీ అన్నదమ్ములిద్దరూ ఇంతే, తల్లిమాట జవదాటరు. మెమోంటోస్ ఇచ్చి ఫొటోస్ తీసి ఫ్రేమ్ కట్టించి పూజించొచ్చు మీ ఇద్దరిని అంటూ చిరాగ్గా మొహం పెట్టింది. తర్వాత ఫ్రేమ్ కట్టించి పూజిద్దురు గానీ ముందు ప్రయాణానికి కావలసినవి సర్దుకోండి. అక్కడ మన కోసం ఏర్పాట్లు చేసేవాళ్ళెవరూ ఉండరు. వనభోజనం మనమే తయారు చేసుకోవాలి. కుక్కుని తీసుకుపోదాం. నేను వంట చేసి చాలా ఏళ్ళైంది బద్ధకంగా అంది మాలతి. కుక్కు గిక్కు రారు. ఇక్కడ పిల్లలకి అవసరం ఉంటుంది. పల్లెటూరులో ఎవరూ కుక్కుల్ని పెట్టుకుని వంట చేయించుకోరు. వింత మనుషుల్ని చూస్తున్నట్టు చూస్తారు అన్నాడు రామకృష్ణ అర్జెంట్ ఫైల్స్ చూసుకుంటూ, అవసరమైన చోట సంతకాలు చేస్తూ. అబ్బాయి ముసలావిడ ఒక పని చెయ్యరు. చస్తున్నాం ఆవిడ చాదస్తంతో. విసుక్కుంటూ బీరువాలోంచి డ్రెస్సులు తీసుకుంటుంటే భార్యను వారించాడు రామకృష్ణ. అక్కడ ఈ డ్రెస్సులు నడవవు, శారీస్ పెట్టుకు. మై గాడ్ సారీసా? భార్య కళ్ళింత చేస్తుంటే నవ్వొచ్చింది అతనికి. వారం రోజులేగా, ఎలాగో అడ్జస్ట్ అయిపో. ఇంతకీ పిల్లలు వస్తామంటారేమో. వాళ్ళెందుకు, వాళ్ళు చచ్చినా రారు. బోర్ విలేజ్ అంటారు. అక్కడి వెదర్ పడదు వాళ్ళకి. లేనిపోని డిసీజెస్. అందులోనూ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు అక్కడ ఏముందని వస్తారు. అయినా వాళ్ళకి ఓ మాట చెప్పడం మంచిది. చెప్పలేదని ఫీల్ అవుతారేమో అంటూ సెల్ తీసుకుని కొడుకు కోడలికి, కూతురు అల్లుడికి మెసేజెస్ పాస్ చేశాడు రామకృష్ణ. రవిచంద్ర చెప్పింది విని అంతెత్తున లేచింది అతని భార్య భారతి. ఆమెకి సుతారమ్మ ఆ పేడవాసన కొట్టే పల్లెటూరుకు వెళ్లడం ఇష్టం లేదు. మహిళా మండలి వైస్ ప్రెసిడెంట్గా అందరూ కలిసి ఏదైనా పల్లెటూరు శ్రమదానం పేరుతో క్యాంపు వెళ్ళినప్పుడు కేవలం పేపర్లో ఫొటోస్ వచ్చాయని అతి కష్టం మీద వంగి కాస్త శ్రమ పడుతుంది తప్ప ఆవిడకేమీ చిత్తశుద్ధి లేదు. ఇంటికి వచ్చాక డెటాల్ వాటర్తో స్నానం చేసి చేతులు 10 సార్లు వాష్ చేసుకుంటుంది. అప్పటికి గాని ఆవిడకి సాటిస్ఫాక్షన్ కలగదు. స్పూన్ ఫోర్క్ అంటూ హడావిడి చేస్తుంది. అలాంటప్పుడు ఆ మహిళా మండలి అంటూ ఊరేగడం దేనికి అని రవిచంద్ర ఎప్పుడైనా ఏడ్పిస్తే, జస్ట్ అదర్ యాక్టివిటీస్ ఏదోటి ఉండాలి, అప్పుడే ఈ సొసైటీలో మనం కనిపిస్తాం అని వెంటనే ఆన్సర్ చేస్తుందామె. సొంత ఊరు బయలుదేరాలని భర్త చెప్పగానే నీరసం వచ్చేసింది. నో ఆర్గ్యుమెంట్స్. భర్త వినడు. జస్ట్ ఇప్పటికిప్పుడు అంటే ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి? నాకు చాలా పనులు ఉన్నాయి. మాలతి అక్క ఉందిగా.
బావ మీరు అత్తగారు ఎలాగో ఉంటారుగా చాలండి, నన్నొదిలేయండి అంది భారతి. అదేం కుదరదు భారతి, అక్కడ వారం రోజులు ఉండాల్సి రావచ్చు. వదిన ఒక్కతే పనులు ఎలా చేసుకోగలదు? ఇద్దరు కోడలు లేకపోతే ఎలా కుదురుతుంది? అసలే ఆ ఊళ్ళో చాదస్తాలు ఎక్కువ. అవునవును, మిమ్మల్ని అందరినీ చూస్తుంటేనే తెలుస్తోంది. నేను బ్యూటీ పార్లర్ వెళ్ళాలి. అందుకు కనీసం 2 రోజులైనా నాకు టైం కావాలి. నా హెయిర్కి మసాజ్ కావాలి. లేదంటే మనం వెళ్తున్నది మిస్ ఇండియా కాంపిటీషన్కి కాదు గాని పిల్లలందరికీ చెప్పి కావలసినవన్నీ సర్దుకోండి. తెల్లవారుజామునే బయలుదేరుతున్నాం. పిల్లలా? వాళ్ళెందుకు? స్కూల్స్ పోతాయి. చిన్నబాబుకి చంటి పిల్లాడు ఎలా కుదురుద్ది? నిరసనని అణుచుకోలేకపోతోంది భారతి. కుదిరితే రాత్రికి రాత్రి అత్తగారిని హత్య చేయాలన్నంత కోపం లోపల తన్నుకొస్తోంది. చివరికి పిల్లలందరూ మేము వస్తామంటే మేము వస్తామనేలా అన్నపూర్ణం సిద్ధం చేయించింది. తన బలగాన్ని అక్కడందరికీ చూపించాలని కాబోలు పిచ్చి అమ్మ అనుకున్నారు కొడుకులు. 4 కార్లలో తెల్లవారుజామునే బయలుదేరారు. అప్పుడే హిమవంతుడు సెలవు తీసుకుంటూ వెలుగు వాకిట్లోంచి తప్పుకున్నాడు. మ్యూజిక్కి అనుగుణంగా హమ్ చేస్తూ పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వారం రోజుల ట్రిప్ అంటే ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నారు తప్ప అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అసలు కదా. భారతి మారుతి అత్తగారి ఊరిని కసిగా తిట్టుకుంటున్నారు. అన్నపూర్ణమ్మ మనసు దూదిపింజలా తేలిగ్గా గాలి కంటే వేగంగా ఊరువైపు పరుగెత్తింది. ఇప్పుడు అందరూ తనని ఎలా ఆహ్వానిస్తారు? ఎవరు మీరు అని అడుగుతారేమో. ఇంకా ఇక్కడ ఏం మిగిల్చావని వచ్చావమ్మా అని అడుగుతారేమో. దమయంతి ఎలా ఉందో? తనలాగే ఒకసారి సాయం లేకుండా అడుగు కదపలేని స్థితిలోనే ఉండి ఉంటుంది. ఎప్పుడో చూసింది తను. ఒక్కో సంఘటన కళ్ల ముందు నిలిచి మనస్సును మెలితిప్పేస్తోంది. పెళ్లికూతురుగా గుమ్మంలో నిలబడిన దమయంతి అందాన్ని చూసి అసూయతో తట్టుకోలేకపోయింది తను. అన్నపూర్ణ అంటూ అత్తగారు తనని పిలిచి హారతిపల్లెమిచ్చి కొత్త దంపతులకి ఆహ్వానం పలకమని పురమాయించింది. హారతిపల్లెం తిప్పుతూ వెలుగుతున్న కర్పూరాన్ని దమయంతి చీరమీదికి వంపింది. పట్టుచీర తురతురలాడింది. పెళ్లికూతురు మొహం గొడ్డు పెట్టుకుని వారం వరకు తనను పలకరించలేదు. లోలోపలు నవ్వుకుంది తను. అప్పటికిగాని తన మనస్సు నెమ్మదించలేదు. బంధువుల్లో కొందరు అనుకోవటం వింది. చూసావా దాని పొగరు? పొరపాటును జారలేదు. హారతిపల్లెం కావాలని దాన్ని మీద పడవేసింది అని. ఎవరు ఏమనుకున్నా తను పట్టించుకోదు. తన భర్త తన అడుగుజాడల్లో నడుస్తాడు. తోడుగా తన కొడుకులున్నారు. పెద్ద కోడలిగా అత్త తర్వాత పెత్తనం తనదే. ఇంకేం కావాలి తనకి? దమయంతి మొదటి బిడ్డని ఎత్తుకుని వచ్చినప్పుడు తన హారతి ఇస్తానన్న వద్దని లోనికి వచ్చేసింది. దాని భయానికి హాయిగా నవ్వుకుంది. పిల్లాన్ని తన కంటపడకుండా జాగ్రత్త పడేది. పిల్లాడి చేతిలో ఉన్న కొత్త బొమ్మ తమకి కావాలని ఏడ్చేసేలా తన పిల్లాన్ని ఉసిగొలిపేది. మరిది తోడికోడలిక తప్పని పరిస్థితిలో బొమ్మని పిల్లలకిచ్చి పైకి నవ్వినా కాని లోపల మాత్రం తిట్టుకుంటూ ఉంటారని తనకు తెలుసు. తను ఆడే ఆట తనకు ఎంతో సరదాగా ఆనందంగా ఉండేది. ఎన్నో రకాలుగా మరిది తాలూకు వాళ్లని చిన్నబుచ్చేది. దమయంతి సిగ్గుపడేట్టు వాళ్ళ ఎదురుగానే ఆరోపణలు చేసేది. తనకిద్దరు అబ్బాయిలే. దమయంతికి 2 అబ్బాయిల తర్వాత 2 ఆడపిల్లలు కూడా పుట్టారు. అత్తగారు ఆడపిల్లలకి ఎక్కడ తన బంగారు నగలు ఇచ్చేస్తుందోనని కాపలా కాసేది. పిల్లి పెసరంత కూడా దమయంతికి దక్కనివ్వలేదు. ఎప్పుడు ఇద్దరి మధ్య అసూయ ద్వేషాలే. ఇప్పుడు తనని చూసి దమయంతి ఏమంటుంది? తన పిల్లలకి మనవలకి ఎన్నో చెప్పింది. తనని తన పిల్లల్ని ఇప్పుడు వాళ్ళందరూ ఎంతగా ద్వేషిస్తున్నారు. ఊర్లోకి అడుగుపెట్టగానే చెంబుడు వేడినీళ్లు తన మొహాన కొట్టిన చిన్న విషయమే. అంతకు మించిన శిక్షార్హురాలు తను. పైకి చెప్పుకున్నా గాని తను చేసిన పాపం పోయేది కాదు. కొన్నాళ్ళుగా మనశ్శాంతి లేకుండా గడుపుతోంది. డబ్బు సుఖాలు ఏమీ పనిచేయడం లేదు. అంతకుమించి ఏదో తప్పని రాచపుండులా నలిపిస్తోంది. ఒక్కసారి ఊరికి వెళ్ళి దమయంతిని పిల్లల్ని చూడాలనిపిస్తోంది. అందరూ ఎంతగా కాదన్నా సరే. ఇన్నాళ్ళ తరువాత తను మెట్టినింటికి అమ్మా కాసేపు ఎక్కడైనా ఆగుదామా? రామకృష్ణ అడిగాడు. వద్దురా, మనం త్వరగా వెళ్ళాలి, లేదంటే ఊరు చేరేసరికి అన్నది అన్నపూర్ణమ్మ. మధ్య మధ్యలో కాఫీలని టిఫిన్స్ అని భోజనమని ఆగుతూనే ఉన్నారు. ఏం ప్రయాణమో ఒళ్ళంతా హోనమైపోతుంది. ఇప్పుడెళ్ళి వంటవార్పు అంటే మా వల్ల కాదు అంటూ ఆడవాళ్లు గొనుగుతున్నారు. పిల్లలు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. సీతారామపురం చేరేసరికి సాయం సమయం కావస్తోంది. పశువులు వారికి అడ్డం వస్తుంటే కార్లు మెల్లిగా వెళ్తున్నాయి. అన్ని పశువులను ఎప్పుడు చూడకపోవడంతో పిల్లలు కేకలు వేస్తూ అల్లరి చేస్తున్నారు. ఊరి దగ్గరే కొద్దీ పచ్చని పొలాలు, దారికి అటు ఇటు 100 ఎకరాలు స్వాగతిస్తున్నాయి. హాయ్ భలే, కాసేపు ఇక్కడ ఆగుదామంటూ పిల్లల కార్లు ఆపించి మరీ కిందికి దిగారు. అన్నపూర్ణమ్మ సిగ్గుతో చిదిగిపోయింది.
ఇది మనది, ఇక్కడి నుంచి అక్కడి వరకు మన పొలాలు అని చెప్పుకోవడానికి ఏమీ మిగల్చలేదు. కనీసం సెంటు భూమి మనది అనుకోకుండా చేసింది. ఇల్లు, వాకిలి, పొలం, పొడి, నా అన్న అనుబంధం ఏదీ ఊళ్ళో లేకుండా చేసుకుంది. పిల్లలకి ఎవరిని చూపించాలి? ఏముందని గొప్పగా చెప్పుకోవాలి? మథనపడసాగింది అన్నపూర్ణమ్మ. అమ్మా, మనం ఇప్పుడెక్కడుండాలి? అడిగాడు రవిచంద్ర. ముందు అమ్మగారి గుడికి పోనివ్వండి, దర్శనమయ్యాక చూద్దాం. ఏదో ఇల్లు దొరక్కపోదు. నాన్నమ్మ, చిన్నతాత వాళ్ళ ఇల్లు ఉంది కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా? మనవడు అడుగుతుంటే గుండె చిక్కబడినట్టయింది. అందరూ గుడి దగ్గర ఆగారు. ఒకేసారి ఊళ్ళోకి 4 కార్లు రావడం, అందులోంచి బిలబిల్లాడుతూ పిల్లా పెద్ద కిందకి దిగి గుళ్ళోకి వెళ్లడంతో పూజారి ఉక్కిరిబిక్కిరైపోయాడు. పరిగెత్తుకొచ్చాడు. అతనికి అన్నపూర్ణమ్మ గురించి గాని, ఆ కుటుంబం గురించి గాని, చెంచురామయ్య గారి పెద్ద కొడుకు రఘురామయ్య కుటుంబం గురించి గాని తెలియదు. కాని చెంచురామయ్య గారి పెద్ద కొడుకు రఘురామయ్య కుటుంబం ఆ ఊరు ఎప్పుడో వదిలి వెళ్ళిపోయిందని మాత్రం తెలుసు. అన్నపూర్ణమ్మ వివరాలు చెప్పింది. కుర్రపూజారి గుటకలు వేశాడు. ఇంటికి వెళ్లి తన తండ్రిని తీసుకొచ్చాడు. పాత ముఖాలు కనిపించడంతో గవగవా క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాడు ఆయన. ఈ వార్త ఊరంతా తెలిసి ఒక్కొక్కరు వచ్చి పలకరించిపోతున్నారు. పిల్లలు వింతగా చూస్తున్నారు. నాన్నమ్మ, ఈ ఊళ్ళో ఇంతమందికి మనం తెలుసా? నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మరి మనం ఎప్పుడిక్కడ మన ఇంటికి రాలేదేంటి అని పిల్లలు అడుగుతుంటే అన్నపూర్ణమ్మ జవాబు దొరక్క తలంచుకుంది. వచ్చిన వాళ్ళందరూ మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని ఆహ్వానిస్తున్నారు. అయిన వాళ్ళు మాత్రం రాలేదని అన్నపూర్ణమ్మ మనస్సు కొట్టుకులాడుతోంది. చీకటి పడుతోంది. ఎక్కడో ఒకచోట తలదాచుకోవాల్సిందేగా పెద్దమ్మ. ఆ పిలుపుకు గుండె గొంతులోకొచ్చి కొట్టుకుంది. 2 చేతులు వచ్చి ఆమె చేతుల్ని తాకాయి. ఇదేంటి పెద్దమ్మా, ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నారు? అందరూ పదండి, మన ఇంటికి వెళ్దామన్నాడు కృష్ణ. వాడు తన మరిది కొడుకు, దమయంతి పెద్ద కొడుకు. వాడి కాళ్ళు చూసిన అన్నపూర్ణమ్మ మనస్సు పశ్చాత్తాపంతో పరితపించిపోయింది. మనిల్లెక్కడుంది? పిల్లలందరూ ఆశ్చర్యానందాలు వెలిబుచ్చుతున్నారు. కృష్ణ ముందు నడుస్తుంటే 4 కార్లు అతన్ని వెంబడించాయి. పిల్లలు నడక మొదలుపెట్టారు. అక్కడున్న ఇళ్లన్నీ గమనిస్తున్నారు. అక్కడక్కడ కొన్ని ఇళ్ళు శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని ఇళ్ళు పాతకాలం నాటి మేడలు, మండువాలోగిళ్ళు. ఇళ్ల ముందున్న పెద్ద పెద్ద చెట్లు వచ్చిన వాళ్ళెవ్వరా అని ఆరా తీస్తున్నట్లున్నాయి. చాలామంది దారిలో వరుసలు పెట్టి పలకరిస్తున్నారు. చాలా కాలం నాటి పెద్ద మేడ దగ్గర ఆగాడు కృష్ణ. ముందు గేటుపైన అటు ఇటు ఠీవిగా 2 సింహాల బొమ్మలు వచ్చిన వాళ్ళందర్నీ పలకరించాయి. అన్నపూర్ణమ్మ కారు దిగి పెరుగ్గా చూస్తోంది. 2 గుమ్మాలు తనే పెట్టించింది. సింహద్వారం ఎంతో పెద్దది ఉండేది. వేర్పాటువాదంతో 2 ఉండాల్సింది అని పట్టుపట్టింది. సింహద్వారాలు 2 ఉండరాదని మామూలుగా 2 గుమ్మాలు పెట్టించారు మామగారు చెంచురామయ్య. ఎత్తైన అరుగుపైన ఊగే నగిశీల కుర్చీలో టీవీగా కూర్చొని చెంచురామయ్య ముందు ఎందరో పనివాళ్లు, ఊరివాళ్లు చేతులు కట్టుకొని ఆయన ఆనతి కోసం ఎదురు చూస్తుండేవాళ్లు. ఆయన పోయాక ఆ కుర్చీ నాదంటే నాదని లాక్కుని మొత్తానికి ఇరక్కొట్టి పొయ్యిలో పడేశారు. అత్తగారు ఎంతగానో విలవిల్లాడిపోయింది. తలుచుకుంటే సిగ్గుగా ఉందిప్పుడు. తనకు రండి రండి అందరూ ఆప్యాయంగా ఆహ్వానంగా పలుకుతుంటే అన్నపూర్ణమ్మ కళ్ళు తోడికోడలు దమయంతి కోసం వెతుకుతున్నాయి. ఎన్నోసార్లు కాళ్లతో తనని గడపని భక్తిగా కళ్ళగద్దుకుంది. ముక్కుతూ మూలుగుతూ కారు దిగిన కోడళ్ళ వాళ్ళందరి ఆహ్వానానికి లొంగిపోయారు. తమని ఆదరించడానికి ఇక్కడ ఒక కుటుంబం ఉంది, అది చాలు అనే ఫీలింగ్ కలిగింది వాళ్ళకి. అనామకుల్లా ఆ ఊళ్ళో గడపాలేమో అనుకుంటూ వచ్చారు. కాని పిల్లలు, పెద్దలు అందరూ కలిసిపోయారు. తోడికోడలు స్వంతమైపోయినట్టు కలివిడిగా పలకరించుకుంటున్నారు. ఆడపడుచులు పరిచయాలు అక్కరలేదన్నట్టు వదినల్ని ఆటపట్టించి ఆడుకుంటున్నారు. అన్నదమ్ములు ఇల్లంతా తిరిగి చూస్తున్నారు. కోల్పోయిన నిధి నిక్షేపాన్ని కళ్ళింత చేసుకుని చూస్తున్నట్టు తాకి చూస్తున్నారు రవిచంద్ర, రామకృష్ణ. మనవలు, మునిమనవలు సందడిలో ఆ ఇల్లు తిరణాలే అయింది. హాల్లో అందరి ఫోటోతో పాటు తను తన భర్త రఘురామయ్య కలిసి ఉన్న ఫోటో కూడా ఉండటం గమనించింది అన్నపూర్ణమ్మ. తనకంటే దమయంతి నయం, పిల్లల్లో సంస్కారం నింపింది. తను తన పిల్లలకి స్వార్థం నేర్పించింది. బంధాలకు దూరంగా, బంధుత్వాలకు దూరంగా, చాలా దూరంగా. పెద్దమ్మ పెదనాన్న సంవత్సరికం ఈ ఏడు ఇక్కడ జరగదు. నిజంగా చాలా బాగుంటుంది. నేను అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటాను అంటున్నాడు కృష్ణ. అన్నపూర్ణమ్మ కళ్ళు చెమ్మతో మసకబారాయి. కృష్ణ అన్నట్లే చకచకా అన్ని పనులు పురమాయించాడు. ఆ ఊళ్ళోనే కాదు, ఆ చుట్టుపక్కల ఊళ్ళో కూడా
అతనికున్న పలుకుబడి చూస్తుంటే మామగారు చెంచురామయ్య గుర్తొచ్చారు అన్నపూర్ణమ్మకి. వ్యాపారంలో తన కొడుకులిద్దరూ చాలా ఎత్తుకి ఎదిగారు. చాలా మందిలో వాళ్ళు ఒకరిగా ఉన్నారు. కాని దమయంతి పిల్లలు అలా కాదు. సొంతూళ్ళో తమ కుటుంబ ఉనికిని నిలబెట్టుకున్నారు. చెంచురామయ్య వారసత్వాన్ని నిలబెట్టారు. అనగనగా ఈ ఊళ్ళో చెంచురామయ్య అని ఒక మోతుబరి రైతు, ఆయనకి 2 కొడుకులు. అందులో పెద్ద కొడుకు ఆస్తులు అమ్ముకొని ఎక్కడికో వలస వెళ్ళిపోయాడు అని చెప్పుకునే పరిస్థితి రానివ్వకుండా శ్రీనివాసరావు వారసుడిగా తండ్రి అంత ఎత్తుకి ఎదిగి ఊళ్ళో పరువు దక్కించుకున్నాడు. తర్వాత ఆయన పిల్లలు ఎన్ని కష్టాలు పడ్డా ఆ ఊరిని వదిలి దూరంగా పోలేదు. పూలు కట్టెలు ఒకే చోట అమ్మి అదే ఊరిలో స్వేచ్ఛగా తిరిగారు వాళ్ళు. మరి తన భర్త పిల్లలు ఎక్కడికో వలస వెళ్లి పరాయి చోట స్థిరపడ్డారు. సంపాదన అనే చట్రంలో కొట్టుమిట్టాడుతూ క్యాలెండర్లు మారుతున్న కొద్దీ తమ ఉనికినే మర్చిపోయారు. చివరికి ఏం సంపాదించారు? పేరు, ప్రతిష్ట, డబ్బు, సుఖం అన్నీ ఉన్నా ఇది నా పుట్టిన ఊరు, నా సొంత ఊరు అని గట్టిగా చెప్పుకోలేని సంశయం. అన్నపూర్ణమ్మలో ఆలోచనా తరంగాలు. ఇసుక వేస్తే రాలనంత జనం. రఘురామయ్య ఆబ్దీకం చాలా పద్ధతిగా పండుగలా జరిగింది. పెదనాన్న చాలా సంతోషపడిపోయి ఉంటాడు. పెద్దమ్మ, అంతా నువ్వు అనుకున్నట్టే జరిపించాం కదా, ఎక్కడన్నా లోటుపాట్లు జరిగాయా అని ఆప్యాయంగా అడిగాడు కృష్ణ. లేదురా, అంతా చాలా బాగా జరిగింది. ఇన్నాళ్ళు ఆబ్దికాలు జరిగినా ఏదో ఆనవాయితీ ప్రకారం చేసేవాళ్ళం. ఎక్కడో లోటుగా అనిపించేది. ఇప్పుడు ఆ లోటుకి అర్థమేంటో నాకు, నాతో పాటు పిల్లలందరికీ అర్థమైంది. రఘురామయ్య కుటుంబం ఎప్పుడో ఊరొదిలేసింది. ఇన్నాళ్ళకి ఆ కుటుంబానికి ఊరు గుర్తొచ్చిందని కనీసం ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా అనలేదు. చెంచురామయ్య బలగం ఎంత పెద్దదో, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, ముని మనవలు, అబ్బో, కుటుంబం అంటే ఇలా ఉండాలని వాళ్ళు అంటుంటే చాన్నాళ్ళకి నా కడుపు నిండిపోయిందిరా కృష్ణ అని అన్నపూర్ణమ్మ కన్నీళ్లు దాచుకోకుండా చెప్పింది. ఇలాంటి ఓ రోజు రావాలని మా అమ్మ చాలా కాలం ఎదురుచూసింది పెద్దమ్మ. మీరు ఎప్పుడు వచ్చినా గౌరవించాలని అమ్మ తన ఆఖరి మాటగా చెప్పింది. మేం చేసిన తప్పు మీరు చేయొద్దని అమ్మ తనపైన ప్రమాణం చేయించుకుంది. తిని ఒక్కసారి చూడాలని ఉందిరా. ఒక్కసారి గట్టిగా గుండెలకు హత్తుకొని నన్ను క్షమించమని వేడుకోవాలని ఉందిరా కృష్ణ. ఎంత దూరమో చూసావా? కనీసం తను చనిపోయిన విషయం కూడా మా వరకు చేరలేదు. ఒక్క కాకి చచ్చిపోతే 100 కాకులు చుట్టూ చేరి గోలగోల చేసి ఏడుస్తాయి. కాని మేం చూడు అంటూ నెత్తి వాదుకుంది అన్నపూర్ణమ్మ. జరిగిపోయినవన్నీ వదిలే పెద్దమ్మ, చాలాసార్లు ఫోన్ చేయమని అమ్మ అనేది. ఎప్పుడూ మీ అడ్రస్ మాకివ్వలేదు. కనీసం మీ ఫోన్ నెంబర్ కూడా మాకు తెలియదు. మన ఊరు కరణమ్మగారి పెద్దనాన్న ఫోన్ నెంబర్ ఇస్తే ఒకసారి దానికి ప్రయత్నించాను. మనుగడలో లేదనే ఆన్సర్ వచ్చింది. అందుకే కనీసం చావు కబురు కూడా చేరవేయలేకపోయాను. నన్ను క్షమించి పెద్దమ్మ అన్నాడు కృష్ణ. అందరూ సంతోషాన్ని మూటగట్టుకుని తిరిగి బయలుదేరారు. అన్నపూర్ణమ్మ తోడికోడలు ఫోటో వైపు తదేకంగా చూసింది. దమయంతి, నన్ను క్షమించు. నేను చేసిన తప్పును అప్పుడు కప్పిపుచ్చుకున్నా. ఇప్పుడు కృష్ణ అవిటివాడిలా తిరుగుతుంటే చూస్తూ భరించలేకపోతున్నాను. అసూయతో కోడివైపు కర్ర విసురుతున్నానని అబద్ధం చెప్పి నీ కొడుకు కాలికే దాన్ని గురిపెట్టాను. ఈ పాపం నన్ను ఆనాటి నుంచి వెంబడిస్తూనే ఉంది. నేను పాపాత్మురాలిని దమయంతి. వాడు ఆప్యాయంగా పెద్దమ్మ పెద్దమ్మ అని నా వెంట తిరుగుతుంటే నేను చేసిన పాపం తాలూకు ప్రతిఫలం నన్ను వెంబడిస్తున్నట్లుగా ఉంది. అంతరంగంలో తీవ్ర మనోవేదన అనుభవిస్తోంది అన్నపూర్ణమ్మ. అమ్మా, ఇంక బయలుదేరుదామా? కొడుకులు తల్లి చేతులు అందుకున్నారు. పెద్దమ్మ, ప్రతి ఏడాది ఇక్కడికే రావాలి. ఇక మీదట పెదనాన్న సంవత్సరీకం ఇక్కడే జరగాలి. కృష్ణ మాటలు వింటూ కార్లు బయలుదేరాయి. అన్నపూర్ణమ్మ తన చేతిలో ఉన్న కృష్ణ చేతిని మెల్లిగా వదిలిపెట్టింది. పాతకాలం నాటి ఆ ఇంటి గుమ్మ దిగులుగా చూస్తోంది. మళ్ళీ వస్తారా అన్నట్టుగా. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.